హాయ్ అండి. నేనైతే డ్రై ఫ్రూట్స్‌తో అచ్చైతే చేస్తున్నాను. ముందుగా అయితే ఒక చెంచాడు గసగసాలు ప్లెయిన్‌గా ఫ్రై చేసుకోవాలి. అయి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక చెంచాడు నెయ్యేసి, ఆ నేతిలో అయితే ఒక గిన్నెడు అయితే బాదం పప్పు తీసుకున్నాను. అయి కూడా బాగా ఏగాక జీడిపప్పు అయితే మళ్ళీ అదే గిన్నెడు జీడిపప్పు తీసుకుని అయి కూడా బాగా ఏపుకున్నాను. ఏంటంటే మాడనివ్వకుండా మంచిగా ఏపుకోవాలి. ఏగిన తర్వాత అయితే నేను ఇదిగోండి చాలా ఫ్రెష్‌గా ఉన్నదైతే ఖర్జూర పండు తీసుకున్నాను ఒక గిన్నెడు. అందులో గింజ తీసేసాక అయి కొంచెం లైట్‌గా మిక్సీ పట్టుకున్నాక ఇది కూడా ఏసేసుకొని అది కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గసగసాలు అయితే ఏవైతే ఏపినయి ఉన్నాయో అవి కూడా అందులో కలుపుకోవాలి. కలుపుకున్నాక లడ్డుల్లాగానే చేసుకోవచ్చు. లేదంటే మనం అచ్చగానే చేసుకోవచ్చు. నేనైతే అచ్చు కింద చేశాను. అందులోనే కొంచెం జీడిపప్పులు, బాదం పప్పులు తీసి పక్కన పెట్టుకొని అచ్చు కింద చేశాక దానికి అతికించి ఇలాగ చాకుతోటైతే మనం ఏ షేప్‌లో కావాలితే ఆ షేప్‌లో అయితే కట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నదండి. చాలా బాగా వచ్చినాయి అచ్చులు కూడా. ఏంటంటే మనం ఎలాగైనా చేసుకోవచ్చమాట. రౌండ్ షేప్ అయినా అచ్చు కిందనే నేనైతే అచ్చు కింద చేశాను. పిల్లలకు గానీ, పెద్దలకు గానీ చాలా టేస్టీగా ఉంటదండి. ఈ వీడియోని